మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. అమెరికా చేస్తున్నటువంటి పొంతనలేని ప్రకటనల నడుమ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గము అని చెబుతున్నటువంటి వైనం వలన అక్కడ ఎప్పటికప్పుడు ఘర్షణలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నడుమ ఒక వార్త ఏమిటంటే ఒమన్ తీరంలో భారతీయులు ఉన్నటువంటి నౌక మీద దాడి జరిగింది అని తెలుస్తోంది. అయితే ఈ దాడి చేసింది మేమే అంటూ అమెరికా కూడా ప్రకటించింది. తమ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి ఈ దాడి చేసినట్లుగా పేర్కొంది. మిగిలిన డీటెయిల్స్ చూసుకుంటే ఇరాన్ ఓడరేవుల నుంచి నౌక రాకపోకలను అడ్డుకునేందుకు 2 నెలలుగా హార్మూజ్లో యుఎస్ దిగ్బంధనం కొనసాగిస్తోంది. దానికి విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్లుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. పలావు జెండాతో బయలుదేరినటువంటి కార్గో నౌక ఎంటీ మారెవెక్స్ హార్మూజ్ సమీపంలో ఒమన్ తీరంలో ఉండగా ఈ దాడి జరిగింది. అమెరికా ఆదేశాలు పాటించకపోవడంతో పశ్చిమాసియా జలాల్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఈ దాడి చేసింది. దీంతో మారివెక్స్ ఇక ఇరాన్ను చేరుకోలేదని ఎక్స్ వేదికగా వెల్లడించింది. దాడి కారణంగా మంటలు చెలరేగాయి. నౌకలోని సిబ్బంది అత్యవసర సహాయం కోసం అభ్యర్థనలు పంపించారు. వెంటనే అప్రమత్తమైనటువంటి భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు షిప్లోని వారిని సురక్షితంగా తరలించాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ 24 మంది భారతీయుల్ని కాపాడింది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖాయమైపోయింది అనుకునే లోపల ప్రతిసారి ఇలాగేదో ఒకటి జరుగుతుంది. ఈసారి మనం ఇంపాక్ట్ అయ్యేలాగా ఈ దాడి జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ఓవరాల్గా ఇంధన రవాణాకు కీలకమైనటువంటి హార్ముజ్లో మళ్ళీ అంతరాయాలు మొదలయ్యాయి.